ఎస్ సార్. నిన్న మన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక నివేదికనైతే విడుదల చేశారు. ఆ నివేదికలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా వెంటనే డిలీట్ చేశారంటూ కూడా ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ అయితే ఒక ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా చేతగానటువంటి సీఎం తెలంగాణ బాగుపడ్డది, తెలంగాణ బీఆర్ఎస్ హయాంలోనే సంపన్న రాష్ట్రంగా ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ కూడా ఎక్కడ తెలంగాణకు కేసీఆర్ చేసినటువంటి మంచిని ప్రజలు మళ్ళీ గుర్తిస్తారు అని చెప్పేసి కూడా ఆ నివేదికను వెంటనే ఆన్లైన్లో తీసేశారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఎస్, ఇదే అంశం పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే. చెప్పనా. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క తెలుసో తెలియకను తెలంగాణ ప్రజలకైతే మంచి చేసే ఉద్దేశంలోనే ఉన్నారు, అది చూపించి మంచి పని చేసిరు, బట్ సీఎం మాత్రం దాన్ని చదవకుండా రిలీజ్ చేసిండు, మళ్ళీ డిలీట్ చేసిండు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏముంది అందులో? నిజంగా చెప్పాలి అని అంటే బట్టి అన్న ఒక సామాజికవేత్త అని చెప్పాలి, ఒక రాజకీయ నాయకుడు అని చెప్పాలి. ఎందుకనంటే వాస్తవాన్ని విశ్లేషణ చేసిండు. గత 10 సంవత్సరాలు ఈ 14 మాసాలు ఈ విశ్లేషణ చేసి మనం ఎక్కడ లోటుపాట్లైనాం, మనం ఎక్కడ వెనుకబడిపోయినాము, ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ చేసిన పనులు ఎట్లా వాళ్ళకి నచ్చినాయి, మనం చేస్తున్న ఎందుకు నచ్చుతలేవు, ఇవన్నీ కులంకుశంగా ఒక నివేదిక రూపంలో ఆయన తెలియజేసిండు. అయితే దాన్ని ఏందనంటే త్వరగా పోయి ఆ కాపీలను అంది వాళ్ళకి డిలీట్ చేసారు. ఇది నిజంగా చెప్పాలి అని అంటే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఇకనైనా ఇప్పుడు మీ దాంట్లోనే బట్టి ఈజ్ ద సెకండ్ లీడర్, ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన ఆలోచిస్తున్నాడు. మీరెందుకు ఆలోచిస్తలేరు? ప్రజలకు మేలు చేసేటందుకు, మంచిగా చేసేటందుకు మీరెందుకు ఆలోచిస్తలేరు? మీరు ఇంకా ఆ మైకంలో ఆ కళ్ళకు గంతలు కట్టుకొని ఇంకా మీరు ఉన్నారు అని నేను ఇవాళ ప్రజలు మీకు ఆ రకంగానే చూస్తున్నారు. నిజంగా మీరు కళ్ళు తెరిచి చూడండి, వాస్తవమైన పరిస్థితిని చూడండి. రేవంత్ రెడ్డి గారు ఎట్లుందంటే సింగపూర్ను తీసుకుపోయి ఆయన చేతిలో పెడితే నెల రోజులలో బీహార్ చేసేస్తాడు. ఆయన సింగపూర్ని బీహార్ చేసేంత చెత్త పాలన అంటుర్రా? చెత్త పాలన కాదు, అదొక డిస్ట్రక్టివ్ మైండ్. అది పాలన అనేది కాదు. పాలనకు రాలే ఆయన. పాలనకు వస్తే జనాలకు సంక్షేమాల వైపు చూస్తాడు ఆయన. పాలన కదా, హౌ టు బ్రేక్. అందు గురించే ఇండ్లు కూలిపోతున్నాయి, అందు గురించే పేగులు తీస్తా అంటున్నాడు, అందు గురించే కడుపు చీలుస్తా అంటున్నాడు, అందు గురించే నేను తొక్కుకుంటా పోతా అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాడు. ఇవన్నీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. ఇంకా ఆయన నాయకుని సీఎంగా ఇంకా ఆయన కూర్చోలే కుర్చీ మీద. ఇప్పుడు ఆయన లోపల ఉన్నది అన్నీ ఎట్లా తోడుపోడు చేయాలి. హైదరాబాద్లో అంటారు తోడుపోడు అని అంటారు, అంతే నాశనం పట్టియాలి. అది రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఒక నెలకి 6500 అంటే 6500 కోట్ల వడ్డీని కడుతున్నాం అని చెప్పేసి సీఎం అన్నాడు. కానీ కట్టింది యాక్చువల్గా ఒక్క నెలకి సుమారుగా 2000 కోట్లు, 2200 కోట్లు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు నిజం? నిజంగానే 2000 నుంచి 2500 కోట్లే కట్టిరా వాళ్ళు ఇప్పుడు బకాయిలు? 2000 కట్టిండా? 650 కోట్లు వడ్డీ కడుతున్నాడా? ఏంది ఇవన్నీ? నానా రకాల మాటలు. వీటికి అన్నిటికీ ప్రజలతోని సంబంధం లేదు. పరిపాలిస్తున్నావు, గ్యారంటీలు చెప్పినావు, 420 గ్యారంటీలు చెప్పినావు, 6 గ్యారంటీలు చెప్పినావు, అవి దాని లెక్క తేల్చి అంటుంది. మీరు హైదరాబాదు ఎంపీ అభ్యర్థిగా కంటెస్టెడ్ చేశారు, అంటే పోటీ చేశారు, ఓడిపోయారు, విఫలమయ్యారు. అది పక్కన పెడితే ఓడిపోవడానికి గల కారణం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరు కుమ్మక్కయ్యి మీ మీద ఓటమి పాలు చేయడానికి తయారయ్యి చేశారని చెప్పేసి మీరు గతంలో కూడా ఆరోపించారు. ఎట్లా చెప్తా ఉన్నారు? ఇది మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యే ఓడించారని చెప్పి. నా ఓటమి నేను అంగీకరించిన, నా ఓటమి నేను అయిన కారణము ఎవరో ఈ విజృంభించి ఏదో సృష్టించినట్టు కాదు. ఇవాళ మాధవిలత వల్ల జరిగింది ఏంది అని అంటే ఎంఐఎం బలపడ్డది. ఇది ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్. ఏంది? మేమేమో బయట మీకు మద్దతు ఇస్తాము, నాకు నా సీటు వదిలేయాలి అని. ఇది మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర అయిన ఒప్పందం ప్రకారంగా ఇవాళ ఎంత పోలరైజ్ చేస్తే, హిందువులను ఎంత పోలరైజ్ చేస్తే అట్లా ముస్లింలందరూ ఒక్కటయ్యి అసదుద్దీన్కి లాభం చేకూరుతుంది అని చెప్పి మాధవిలతను తీసుకొచ్చి అసదుద్దీన్కి లాభం చేసిర్రు. మేము ఆడ చేసినటువంటి అభివృద్ధి, ఆ ఓట్లనన్నీ
ఈ కమ్యూనల్ ప్యాటర్న్లా గాలికి ఎగిరిపోతుంది ఇదంతా. ఏంటంటే భావోద్వేగంగా వేస్తున్నటువంటి ఓట్లు ఇవి కాబట్టి అభివృద్ధి కనపడదు అక్కడ, కేవలం మతమే కనబడుతుంది. ఆ మతాన్ని ఇంకెక్కువ పోలరైజ్ చేయడానికి కారకురాలయ్యింది మాధవిలత. ఇప్పుడు మీరు ఎంఐఎంని మీరు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గర పెట్టుకోరు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం కాంగ్రెస్తో ఉన్నది. మరి ఇప్పుడు మీకు సపోర్టివ్గా ఉన్నట్ట, కాంగ్రెస్కు సపోర్ట్ ఉన్నట్ట, లేకపోతే వాళ్ళు సొంత ఎజెండాని పాతేయడానికి సిద్ధంగా ఉన్నట్ట? మీరు ఒక్కటి ఇక్కడ గమనించాలి, ఆ రోజు కేసీఆర్ గారు వీళ్ళని అలయన్స్లో పెట్టుకున్నప్పుడు కారణం ఏంది అని అంటే, మేము హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో పాగా ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీని భూమి అంటే క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చెయ్యాలి అని అక్కడ ఉన్న ఎంఐఎం పార్టీని సంకల పెట్టుకుంది అన్న. సంకల పెట్టుకోవడం, నెత్తి మీద పెట్టుకోవడం చాలా తేడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పెట్టుకుంది. మా కేసీఆర్ సార్ సంకల పెట్టుకొని అక్కడ బీజాలు ఏంది అని అంటే అక్కడ విత్తనాలు చల్లిండు కార్యకర్తలు. ఇవాళ అవి ఎట్లయినాయంటే మొలకెత్తి ఇవాళ కార్యకర్తలు నాయకులైనరు. అందు గురించి రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. మీరు కార్పొరేటర్ ప్రతి డివిజన్ లోపల బీఆర్ఎస్కి సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఉంటాయి. ఎంఐఎంతో పోటీ ఇవాళ బీజేపీకి లేదు. అది మా సార్ ముందు చూపుతో నిర్మాణం చేసిండు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ అటు సంజయ్ కుమార్ని, ఇటు రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అంటారు ఆర్ఎస్ బ్రదర్స్ అన్న సార్? రేవంత్ రెడ్డి అన్నదానికి అంతా ఒత్తాసు పలుకుతున్నాడు. ఆయన తాన అంటేనే తందాన అంటున్నాడు. అరే మీ ఇద్దరిది అసలు కలయిక ఏంది? ఇది ఇక్కడ ఒప్పందము, బీజేపీ కాంగ్రెస్ ఒప్పందము. అసలు మోదీ దృష్టిలో ఉండి అవుతుందా, అమిత్ షా దృష్టిలో ఉండి అవుతుందా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి దృష్టిలో ఉండి అవుతుందా? ఈడనైతే చాలా ఆశ్చర్యం. ఇది చాలా ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటి కావడం ఏంది? ఇవాళ మీరు సినారియో చూస్తున్నారు, ఈ 14 నెలల సినారియో. ఇవాళ పెద్ద పెద్ద తోపులు అన్నట్టు కిషన్ రెడ్డి ఎక్కడవా, సంజయ్ ఎక్కడవా, అరవింద్ ఎక్కడవా, పెద్ద పెద్ద నాయకులు ఈటల ఎక్కడవా, వీళ్ళు ఎక్కడున్నారు? కేవలం ఢిల్లీ చుట్టూ తిరుగుతారు ఆ పదవుల గురించి. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ని బొంద పెడతాడు, ఇక బీఆర్ఎస్లో ఎవరు ఉండే పరిస్థితి లేదు అని చెప్పి మీ సొంత పార్టీ నాయకులే మొత్తం ప్రచారం చేసిరు, బీఆర్ఎస్ని కుంటుపడేటట్టు చేసిరు. అందుకనే మీ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు జంప్ అయ్యారని చెప్పేసి మొన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో మీ పెద్దసారి కేసీఆర్ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. నిజమేనా ఇది? ఎంతో గొప్ప నాయకులు ఉన్నటువంటి పార్టీ. ఇంకోటి కేటీఆర్ గారు ఒక వజ్రం ఈ పార్టీకి, ఒక హోలిస్టిక్ లీడర్. ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి నాయకత్వం లోపల ఈ మా పార్టీ ఎందుకు బొందలు పోతున్నా? అన్నోన్ పార్టీ బొందలు పోతుంది. ఆయన బొందలు వేరే కూడా పెట్టేది అవసరం లేదు. నేను చెప్పినా కదా, రేవంత్ రెడ్డి కెన్ నో ఓన్లీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. ఈ డజంట్ నో హౌ టు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కాదు ఆయనది. ఆయన పతనం వైపు పోతాడు కానీ నిర్మాణం వైపు లేడు ఆయన. సో ఆయన బొంద పెట్టుకుంటాడు కానీ వీళ్ళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే అది ఏంది అని అంటే ఒక హాస్యాస్పదం. అది ఇంకా దాంట్లో ఏం లేదు, మనం మాట్లాడుకోవద్దు. రేవంత్ రెడ్డి ఏదో పొడుస్తారని మాత్రం ప్రజలు అనుకొని మోసపోయారు. ఇప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఎలాంటి ఆలోచనతోని, ఎలాంటి వ్యూహాలతోని ముందుకు పోతాలనుకుంటారు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి? మనకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఏం చేస్తున్నాడు, దాని మీద ప్రజలను చైతన్యవంతం చేస్తాం, ప్రజలను జాగృతి చేస్తాం, ప్రజల నుంచే చూపిస్తాం, అనిపిస్తాం. ఎందుకంటే వాస్తవం చెప్పండి, ఆ వాస్తవానికి ప్రజలు వచ్చినప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ బ్యాలెట్ మీద గుద్దుడే అవుతుంది, ఇంకా ఏముండదు. రైట్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఆ రేవంత్ రెడ్డిది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటూ కూడా మనకు హైదరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి హామీలనే మేము గుర్తు చేస్తాం తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రచారం కూడా చేయం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తే చాలు, ప్రజలు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే జిహెచ్ఎంసీలో పోటీ చేస్తారో వాళ్ళకే ఖచ్చితంగా ఓట్లు గుద్దుతారు అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.